అమ్మా నందు, ఈరోజు స్కూల్ లేదన్నావు కదా, ఇంట్లోనే ఉండు. నేను పనికి వెళ్ళి త్వరగా వస్తాను. నీకోసం ఏదైనా వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను, ఓకేనా? ఇంట్లోనే ఉండు, జాగ్రత్తగా ఉండు తల్లి. అమ్మా, నువ్వు రాత్రే కదా జ్వరంతో బాగా ఇబ్బంది పడ్డావు. ఒక 2 రోజుల తర్వాత పనికి వెళ్ళవచ్చు కదా. ఇప్పుడు అవసరమా పనికి వెళ్ళటం? ఎన్నిసార్లు చెప్పినా నా మాట అసలే వినవు నువ్వు. అయినా నువ్వు పనికి వెళ్ళని అవసరం లేకుండా మనకి పెరడు చాలా ఉంది కదా, అందులో కూరగాయలు వేసుకొని అమ్ముకోవచ్చు. నీకు పింఛన్ వస్తుంది కదా, ఆ పింఛన్తో మనం సరిపెట్టుకోవచ్చు కదా. నాకు పనికి వెళ్ళటం ఇష్టం లేదు నందు, కానీ వెళ్ళాలి. నీకు తెలియని విషయం ఏంటంటే, మీ నాన్న బతుకున్నప్పుడు ఆ అమ్మగారి దగ్గర 1,00,000 రూపాయల అప్పు తీసుకువచ్చాడు. ఇప్పుడు మీ నాన్న చనిపోయారు కదా, ఆ అప్పు తీర్చకపోతే మీ నాన్నకి తప్పు పేరు వస్తుంది. అలాగే మన కుటుంబం కూడా తప్పుగా అనుకుంటారు. నువ్వే చెప్పు, అప్పు తీర్చాలా వద్దా? మనకు వచ్చే పెన్షన్ డబ్బులు ఎటు సరిపోవు. మనం ఒక పూట పస్తులుండేనా అప్పు తీర్చాలి. ఈ నెలతో అప్పు అనేది తీరిపోతుంది. ఇక వెళ్ళను పనికి. నువ్వు చెప్పినట్టే మన పెరట్లో కూరగాయలు వేసుకొని అమ్ముకుందాంలే, ఓకేనా తల్లి? అనుకుంటూ పనికి వెళ్తుంది పవిత్ర. ఏంటే పవిత్ర, ఇంత ఆలస్యంగా వచ్చావు? రేపు పండగ కదా, పండగ పనులు చాలా ఉంటాయని తెలుసు కదా, తెలిసి ఇంత ఆలస్యంగా వచ్చావేంటి? సర్లే, వెళ్ళి ముందు ఇల్లు మొత్తం బూజు దులుపు. ఇంట్లో చాలా డస్ట్ ఉంది. సర్లే అమ్మగారు, నేను చకచకా చేసేస్తా, మీరు కంగారు పడకండి అనుకుంటూ పవిత్ర ఇంటిని మొత్తం శుభ్రం చేస్తుంది. అమ్మగారు, మొత్తం ఇల్లు దులపటం అయిపోయింది. మొత్తం చకచకా చేసేసా. మొత్తం నీట్గానే చేశాను. కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి. నీ పనిని నేను వంకలు పెట్టనని తెలుసుగా పవిత్ర నీకు. అవునే పవిత్ర, నీకు ఒక కూతురు ఉంది కదా, ఆ పిల్లని తెచ్చి ఇక్కడ పనికి పెట్టరాదు? నాకు ఒక కూతురు ఉంది కదా, దాని పనులు అదే చేసుకోలేకపోతుంది. దానికి ఎంతో కొంత చూసి ఇస్తాలే. తిండి కూడా ఇక్కడే పెడతా, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. అమ్మగారు, ఇప్పుడంటే ఈ మాట అన్నారు కానీ ఇంకెప్పుడు అనమాకండి. నా కూతుర్ని బాగా చదివించాలి. అయినా అమ్మగారు, ఈ నెలతో నా భర్త తీసుకున్న 1,00,000 రూపాయల అప్పు తీరిపోతుంది. నేను ఇక మీ ఇంట్లో పని చెయ్యను. మీరే వేరే మనిషిని చూసుకోండి. నేను ముందుగానే చెప్తున్నాను మీకు. నా భర్త తీసుకున్న అప్పు తీరవడానికి మీరు ఎన్ని మాటలన్నా పడ్డాను. ఇక నాకు అవసరం లేదు మీతో. ఏంటి, పనికి రావా? అయినా నీకెవరు చెప్పారు? నీ భర్త తీసుకుంది నా దగ్గర 2,00,000. అవి తీరేంత వరకు నువ్వు నా దగ్గర పని చెయ్యాలి. నా దగ్గర కాగితాలు కూడా ఉన్నాయి. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో, కానీ నా అప్పు తీరాకే నువ్వు పని బంద్ చెయ్యాలి. ఇది గుర్తుపెట్టుకో. నాకెదురు ఎవరు రాలేరు ఈ ఊరిలో అని అనగానే అమాయకురాలైన పవిత్ర ఏమి చేయలేక ఏడ్చుకుంటూ వెళ్తుంది ఇంటికి. దారిలో పవిత్ర స్నేహితురాలు కనబడుతుంది. ఏంటి పవిత్ర, ఏమైంది? అంత దీనంగా ఉన్నావు? నేను ఇక్కడ ఉన్నాను విషయం కూడా పట్టించకుండా వెళ్తున్నావు. ఏదో బాధగా కనిపిస్తున్నావు. కనీసం నీ స్నేహితురాలైనా నాకు చెప్పవా? చెప్పుకుంటూనే కదా తీరేది నీలో బాధ. నాకు వీలైన సహాయం చేస్తాను నీకు. ఏం చెప్పమంటావేమో అని. నేను ఇన్ని రోజులు నా భర్త తీసుకున్న అప్పు కోసం ఎంతో కష్టపడి ఆ అమ్మగారి దగ్గర పనిచేశాను. కానీ ఆ అమ్మగారు నా భర్త తీసుకుంది 1,00,000 రూపాయలు అయితే 2,00,000 అని అబద్ధం ఆడుతుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మగారు ఎంత బాధపడుతున్నా, ఎంతో కష్టపడి ఇన్ని రోజులు బానిస బతికానే. ఇక నా వల్ల కాదే ఆ అమ్మగారితోని. ఆమె గురించి ఊర్లో అందరికీ తెలుసు. నువ్వేం కంగారు పడకు, బాధపడకు. నీకు నేనున్నాను కదా. ఆమెకి ఊర్లో ఎవరు ఎదురెళ్ళారు, కానీ నేను ఒక ఉపాయం ఆలోచిస్తాను. పద, ఇంటికి వెళ్దాం. నువ్వేమీ దాని గురించి ఆలోచించకు. నేను వస్తాను, పద నీతో అనుకుంటూ ఇంటికి వెళ్తారు. అమ్మా, ఏమైంది? ఇంత ఆలస్యంగా వచ్చావు? త్వరగా వస్తా ఉన్నావు కదా. నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆంటీ, మీరే చెప్పండి. అమ్మకి ఏమైనా అయిందా? అమ్మ ఇలా డల్గా ఉంది, చెప్పండి మీరే. అమ్మకి ఏమీ కాలేదు తల్లి అనుకుంటూ నందినికి అక్కడ జరిగిన విషయం అంతా చెప్తుంది వాణి. నందు, ఆ అమ్మగారి కూతురు మీ స్కూలే అంట కదా. నువ్వంటే ఆ పిల్లకి చాలా ఇష్టం అంట కదా.
నువ్వు ఈరోజు ఆ అమ్మగారింటికి వెళ్ళి ఆ పిల్ల సహాయంతో వాళ్ళ వడ్డీ కాగితాలు చూపించవాను. ఆ పిల్ల కనుక చూపిస్తే మీ అప్పు కాగితాన్ని ఎవరు చూడకుండా ఇంటికి తీసుకొనిరా. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఈ అక్కాచారం చేస్తే ఆ మల్లమ్మకు బుద్ధి వస్తుంది. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కాగితాలను దొబ్బలించుకొని రావడం తప్పు కదా ఆంటీ. ఇలాంటి తప్పుడు పని చేయను. మా అమ్మ ఇలాంటి తప్పుడు మార్గాల్లో వెళ్ళొద్దని నాకు చెప్పింది. మనం ఇలా చేయడం తప్పేమీ కాదు నందిని. ఆ అమ్మగారు తప్పుడు మార్గంలో వెళ్ళినప్పుడు మనం అదే తప్పుడు మార్గంలో వెళ్ళి ఆ తప్పును సరిచేద్దాం. ఆమె వల్ల ఈ ఊరిలో చాలామంది చాలా కష్టాలు పడ్డారు. ఆమె వేసే వడ్డీలు కట్టలేక చాలామంది చనిపోయారు. మీ నాన్న కూడా అలానే చనిపోయారు. ఆ విషయం నీకు తెలియదు. తీసుకున్నది కొంచెమైతే దానికి రెట్టింపుగా డబ్బులు వేసి తప్పుడు లెక్కలు చూపించి అందరినీ మోసం చేస్తూ ఉంటుంది. ఆమెకి ఎలా అయినా బుద్ధి చెప్పే టైం వచ్చింది మనకి. అలా నందు ఆ అమ్మగారి ఇంటికి వెళుతుంది. అలెక్య, బాగున్నావా? ఎప్పటి నుంచో నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు. ఈరోజు కుదిరింది, అందుకే నీ దగ్గరికి వచ్చాను. నాకు ఒక హెల్ప్ చేస్తావా? మీ అమ్మ ఊర్లో అందరికీ డబ్బులు ఇస్తుంది కదా, ఆ కాగితాలు ఒక్కసారి చూపించవా? మేము వడ్డీ డబ్బులు కట్టాలి. ఎంత వడ్డీ అయిందో చూసుకొని లెక్క చేసుకొని డబ్బులు ఇస్తాను మీ మమ్మీకి. సరే అక్క, ఇప్పుడే తీసుకొస్తాను ఉండు అనుకుంటూ అప్పు కాగితాలు తీసుకువస్తుంది అలేఖ్య నందు దగ్గరికి. అక్క, ఇవిగో అప్పు కాగితాలు. ఇందులో మీది ఏదో చూసుకొని తేదీ వేసుకో. అమ్మ చూస్తే నన్ను తిడుతుంది. త్వరగా ఇవి అమ్మ లాకర్లో పెట్టాలి, అమ్మ చూడకముందే. అలా అలేఖ్య నందుకి కాగితాలు ఇస్తుంది. అలా నందు అలేఖ్యకి తెలియకుండా వాళ్ళ అప్పు కాగితం తీసుకొని అలేఖ్యకి చెప్పి వెళ్తుంది ఇంటికి. మర్నాడు పవిత్ర వాణి పోలీస్ స్టేషన్కు వెళ్తారు. అక్కడ పోలీసుకు జరిగిందంతా చెప్తారు. అండి, మీరే మాకు సాయం చేయాలి. ఊర్లో ఎవరిని సాయం అడిగినా ఆమెకు ఎదురు వెళ్ళలేకపోతున్నారు. మీరే ఈ సాయం చేసి పెట్టండి. అలా పోలీసు మల్లమ్మను పోలీస్ స్టేషన్కు పిలిపిస్తాడు. ఏం మల్లమ్మ, ఏం సంగతి? ఇది నిజమేనా? వీళ్ళు చెప్పిందంతా నిజమేనా? ఊళ్ళో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ఎక్కువ రాసి వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నావంట కదా, చెప్పు, ఇది నిజమేనా? వీళ్ళు చెప్తుందంట అబద్ధం అండి. ఈ పవిత్ర వాళ్ళ ఆయన నా దగ్గర 2 లక్షల అప్పు తీసుకున్నాడు. ఈమె 1,00,000 రూపాయలని అబద్ధం ఆడుతుంది. నేను ఎవరి సొమ్ము ఉత్తిగా తిననండి. కావాలంటే నా దగ్గర పేపర్స్ కూడా ఉన్నాయి. వీళ్ళ ఆయన తీసుకున్న సొమ్ము ఎంతో అని సమాధానం చెప్తుంది మల్లమ్మ. అవునా? అయితే ఈ సమస్య పరిష్కారమైనట్టే. అయితే కాగితాలు చూపించు. న్యాయస్థానానికి కావాల్సింది మాటలు కాదు, కాగితాలు, ప్రూఫ్స్ ఉంటేనే కదా నిన్నైనా వీళ్ళైనా నమ్మేది. నీ దగ్గర కాగితాలు ఉన్నాయి అంటున్నావు కదా, త్వరగా చూపించు, పని అయిపోతుంది. మల్లమ్మ అప్పు కాగితాలు బ్యాగులో చూస్తూ ఉంటుంది. కానీ పవిత్ర వాళ్ళ ఆయన తీసుకున్న అప్పు కాగితం ఉండదు. ఏది మల్లమ్మ? అప్పు కాగితం చూపించు. నువ్వే కదా అప్పు కాగితం ఉంది అంది, చూపించు త్వరగా. వీళ్ళకి శిక్ష వేద్దాం. నువ్వు కాగితం చూపించకపోతే ఎలా? నాకు అర్థమైంది ఇప్పుడు. నువ్వే అంత తప్పు చేసి మళ్ళీ వీళ్ళ మీదకు నెడుతున్నావా? మర్యాదగా ఈ పవిత్రకి నష్టపరిహారం చెల్లించు, లేకపోతే నువ్వు జీవితాంతం జైల్లోనూ ఊసలు లెక్క పెట్టవలసి వస్తుంది. ఇది గుర్తు పెట్టుకో అని మల్లమ్మ చేత నష్టపరిహారాన్ని మొత్తం పవిత్రకి ఇప్పిస్తాడు.